అందరికీ నమస్కారం. ఇది మన ఊరు కొండనాగుల ఎన్నికల పండగ సందడి చూపించబోతున్నాను. ఎప్పుడు ఎప్పటికీ మర్చిపోలేని తీయటి జ్ఞాపకం కోసం ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. బాల్యమిత్రులం ఊట్నగర్కి వచ్చినాం. చిన్నప్పటి నుంచి ఇక్కడనే చదువుకున్నాం. ఈ ఊరే సంతోషపడుతున్నాం. సెలవు పెట్టుకొని వచ్చినాం. మీరు ఎన్నుకున్న వ్యక్తి గెలవబోతున్నాడా ఈసారి? లేదు, సేవ్ ద డెమోక్రసీ. ఏ వ్యక్తి గెలిచినా మాకు సంతోషమే. గ్రామంలో కాకపోతే పండుగ వాతావరణం నెలకొన్నది, చాలా ఆనందం. కొండనాగుల గ్రామ పోలింగ్ సెంటర్ హై స్కూల్. ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ సమయం ఉండడంతో ఉదయాన్నే తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం వెళ్తూ వస్తున్న ఓటర్లు. గ్రామంలో జరుగుతున్న ఎన్నికల సందడిని ఒకసారి చూద్దాం రండి. గ్రామాల్లో ఎన్నికల సందడి జోరందుకుంది. ప్రజల రాకపోకలు, తమ అభ్యర్థి గెలుపు ఓటు వేసే దిశగా అందరూ ఒకేసారి ఒకే దగ్గర ఇలా కనిపించడం పండగ వాతావరణం కనిపిస్తుంది. ఒకే ఊరిలో ఉంటూ విభిన్న పార్టీల కోసం ఐక్యత కోల్పోయి తమ అభ్యర్థి గెలుపునకు ఇరు పార్టీల మధ్య వివక్షత ఏర్పడే అవకాశం ఉంది. కావున ఇలాంటి కులమత పార్టీ వర్గం అనే తేడా చూపని పోలీస్ బందోబస్తు ఇప్పుడు ఎంతో మనకు అవసరం. పోలింగ్ బూత్కి 100 మీటర్ల దూరంలో వైట్ లైన్ అవతల మన ఊరు ప్రజలు తమ అభ్యర్థి గెలుపునకై గ్రామ ఓటర్ల సందడి చూసేద్దాం వచ్చేసింది. ఓటర్లకు తమ పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలియకుండా ఇబ్బంది పడకుండా కొందరు స్వచ్ఛందంగా సాయం చేస్తున్నారు. ఎవరికి నెంబర్ ఎక్కడ ఉందో, ఏ రూమ్కి వెళ్ళాలి అని గైడ్ చేసి అందరూ ఒకరికొకరు తోడవుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భం మొదలుకొని ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంతో రావడం మనం గమనించవచ్చు. నమస్తే. ఈ రోజు మన ఊరు ఒక కొత్త కళను సంచరించుకుంది. ఈ రోజు ఏదైనా పండుగ వచ్చిందా అన్నట్లుగా ఊరంతా ఒకే చోట చేరి సందడి కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఒక ఆయుధం. మన ఊరి బాగు కోసం, రాబోయే 5 ఏళ్ల అభివృద్ధి కోసం ఆలోచించి ఓటు వేద్దాం. రాజకీయాలు ఏవైనా చివరికి గెలవాల్సింది మన ఊరు, మన ఐక్యత. బ్రతుకుదెరువు కోసం ఎక్కడో పట్టణంలో జీవిస్తున్నప్పటికీ తమ గ్రామ అభివృద్ధి, భవిష్యత్తు కోసం తమ అభ్యర్థి గెలుపునకై ఓటు హక్కు వినియోగించుకోవడం కోసమే సొంత గ్రామానికి తిరిగి వచ్చిన కొంతమందిని మనం చూడవచ్చు ఇక్కడ. ఓటకు వినియోగించుకున్న తదుపరి ఒకరిని ఒకరు పలకరించుకుంటూ అభ్యర్థుల గెలుపు ఓటములు ముందుగానే అంచనా వేస్తూ అక్కడక్కడ గ్రూపులుగా ఉండి మాట్లాడుకోవడం మనం గమనించవచ్చు. చూడండి, అటు కొందరు ఇప్పుడే ఉత్సాహంగా ఓటు వేసి వెళ్తున్నారు. తమ ఓటు ఊరు భవిష్యత్తు మార్చాలనే ఆశ వాళ్ళలో కనిపిస్తుంది. మరోపక్క పోలీస్ వాహనాలతో సందడి కనిపిస్తుంది. పోలీస్ వాహనాల సైరన్ ఈరోజు ఒక కొత్త అనుభూతిని తెప్పిస్తుంది. రోడ్డు మొత్తం కెక్కిరిసిన జనంతో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పట్టణాల నుండి పల్లెల బాట తమ సొంత వాహనాల్లో ఓటును వినియోగించుకోవడం కోసము తరలి వస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల సందడితో బస్టాండ్ మొత్తం కలకలలాడుతుంది. అభ్యర్థుల ప్రచారాలు, కార్యకర్తల ఉత్సాహాలు, ఓటర్ల చర్చలతో ఊరంతా ఒకే రకమైన ఉత్కంఠ కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రం బయట నిలబడి మాట్లాడుకుంటున్న యువతలో కేవలం ఒక ఉత్సాహమే కాదు, మంచి భవిష్యత్తుపై ఒక నమ్మకం. చదువు, ఉపాధి, అభివృద్ధి వీటి కోసమే మా ఓటు. చర్చలు అందరూ చేస్తారు, విమర్శలు అందరూ చేస్తారు, కానీ మార్పు కావాలని కోరుకునేవాడు ఆ మార్పులో భాగస్వామి అవ్వాలి. ఈరోజు మేము అదే చేశాం. మేము మా బాధ్యత నెరవేర్చాం. ప్రజాస్వామ్య పండుగలో మా వంతు పాత్ర పోషించాం. మరి మీరు మీ ఓటు వేశారా? గుర్తుంచుకోండి, మీ ఓటు మీ భవిష్యత్తు. పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు నిర్వహించారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బయట గ్రామ ప్రజలు ఉత్సాహంతో గెలుపు ఎవరిదని వేచి చూస్తున్నారు. ఎవరు గెలుస్తారు? మన ఊరి తలరాతను ఎవరు మారుస్తారు? వేచి చూద్దాం. ముందుగా వార్డు మెంబర్ల కౌంటింగ్ అనంతరం తమ వార్డు మెంబర్ల గెలుపుని తెలపడంతో ప్రజలు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. వార్డు మెంబర్ల గెలుపు ఓటముల అనంతరం మన ఊరి తదుపరి సర్పంచ్ ఎవరో తేల్చే సమయం వచ్చేసింది. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యారు. మన ఓటు మన ఊరి అభివృద్ధికి బాటగా నిలుస్తుంది. ప్రజలు తమ అభ్యర్థి గెలుపును ఈలలు వేస్తూ ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ప్రజల తీర్పు ప్రగతికి బాట. కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించారు. కొండనాగుల గ్రామ సర్పంచ్గా విజయం సాధించిన సర్పంచ్ గారికి శుభాకాంక్షలు. ఇది కేవలం ఒకరి గెలుపు కాదు, మన ఊరి ప్రజల నమ్మకానికి దక్కిన విజయం. ఇకపై మన గ్రామంలో సరికొత్త పాలన మొదలు కాబోతుంది. నువ్వు అర్థం పడవు కొయ్యలాగు నువ్వు సాంగ్ ఆడతావు.
ఎన్నికల్లో ఓటమి చూసినా మీకు ఓట్లు వేసిన ఓటర్ల మనసులో మీరున్నారు. సరికొత్త చరిత్రకు నాంది. ఇలాంటి పార్టీల సపోర్ట్ లేకుండా కేవలం ప్రజల సపోర్ట్ కోసమే సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ మీరు ప్రజల్లో మీరు ఎప్పుడో గెలిచారు. మీ చిరునవ్వే దానికి సాక్ష్యం. జనబలమే జైత్రయాత్రగా సాగిన ఎన్నికల సమరంలో మన సర్పంచ్ అఖండ విజయం సాధించారు. ఈ గెలుపు కేవలం ఒక్కరిది కాదు, గ్రామాభివృద్ధి కోరుకున్న ప్రతి ఒక్కరిది. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. బాణసంచర పేలులు డప్పు చప్పులతో పల్లెం మురిసిపోతుంది. అంతులేని ఆనందంలో మునిగి తేలుతున్న గ్రామ ప్రజలు తమ ప్రీతమ నేతకు ఘన స్వాగతం పలుకుతున్నారు. నమ్మకానికి నిదర్శనం, సేవా గుణానికి ప్రతిరూపం, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న మన సర్పంచ్ విజయం పట్ల గ్రామమంతా హర్షం వ్యక్తం చేస్తుంది. జననీరాజనం, సర్పంచ్ విజయం, ఊరంతా కోలాహలం, ప్రజలంతా సంబరం. మన సర్పంచ్ గెలుపుతో గ్రామ ప్రజల ఆనందం అంబరాన్ని తాకుతుంది. ప్రజా తీర్పు గెలిచింది. ఊరి భవిష్యత్తు వెలుగుకై అడుగులు. చూడండి ఈ జన సందోహాన్ని చూడండి. ఇది కేవలం విజయోత్సవం కాదు, ఒక పల్లె పండుగ. మన సర్పంచ్ గారి విజయం గ్రామంలో కొత్త వెలుగులు నింపింది. ప్రతి ఒక్కరిలోనూ ఆనంద తరంగం. అబల గోపాలంలో అడుగులు వేస్తూ తమ ప్రీతమ నాయకురాలికి నీరజనం పడుతున్నారు. ప్రజల కళ్ళల్లో కనిపిస్తున్న ఈ మెరుపు నమ్మకానికి నిదర్శనం. వారి పెదవులపై విరిసిన ఈ చిరునవ్వు రేపటి అభివృద్ధికి నిదర్శనం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్లు ప్రజాశక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. నేడు ఆ ప్రజాశక్తి జైత్రయాత్రగా సాగుతుంది. గెలిచింది మన సర్పంచ్ మాత్రమే కాదు, మన ఊరి ఆత్మగౌరవం. ఈ ఉత్సాహం అంబరాన్ని తాగుతుంది. ఈ ఆనందం అవధులు దాటుతుంది. జై హో ప్రజానాయకత్వం, జై జై గ్రామ సర్పంచ్ గా ఘన విజయం సాధించినందుకు మీకు మన కొండనాగుల తరపున హృదయపూర్వక అభినందనలు. మీ నాయకత్వంలో మన గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మీకు మరిన్ని విజయాలు లభించాలని ఆశిస్తున్నాను. కుల సంఘాలకు, పార్టీలకు అతీతంగా ప్రజల మనిషిగా గ్రామాభివృద్ధి కోసం మీరు చేసే పనులకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రజల శ్రేయస్సు కోసమై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు అవకాశం కోసం ఎదుర్చోవడం కాదు, అవకాశాన్ని సృష్టించుకోవడమే నిజమైన నాయకత్వం. సర్పంచ్గా ఎన్నికైన మీకు అభినందనలు. రాజ్యాంగం కల్పించిన అధికారంతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. అంబేద్కర్ గారు చెప్పిన కొన్ని మంచి మాటలు చూద్దాం. బోధించు, సమీకరించు, పోరాడు. న్యాయం కోసం చేసే పోరాటంలో మరణించినా పర్వాలేదు, కానీ ఒక బానిసగా మాత్రం బ్రతకూడదు. సమానత్వం మరియు సమాజంపై నేను ఒక సమాజం సాధించిన అభివృద్ధిని ఆ సమాజంలోని మహిళలు సాధించిన ప్రగతిని బట్టి కొలుస్తాను. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు సరైన వారు కాకపోతే అది చెడ్డదిగా మారుతుంది. సర్పంచ్గా మీరు పొందిన అధికారం కేవలం హోదా కాదు, అది పేద ప్రజల కన్నీళ్లు తుడవడానికి రాజ్యాంగం మీకు ఇచ్చిన గొప్ప అవకాశం.
రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుంది. అబల కాదు సబల అని నిరూపిస్తూ ఇంటి గడప దాటి ఊరి గడపను బాగు చేయడానికి నడుం బిగించిన మహిళా శక్తికి జేజేలు. మన గ్రామ సర్పంచ్గా ఘన విజయం సాధించిన కాట్రాజు పద్మ గారికి హృదయపూర్వక అభినందనలు. విజయోత్సవ ర్యాలీలో మన సర్పంచ్ గారు నృత్యాలు. జననీరాజనం దైవ ఆశీర్వచనం. మన గ్రామ దేవత పాదాలకు నమస్కరించి అమ్మవారి కృపా కటాక్షలతో ప్రజాక్షేత్రంలో అఖండ విజయాన్ని అందుకున్న మన ప్రియతమ నేత మహిళా సర్పంచ్ కాట్రాజు పద్మ గారు నేడు విజయ గర్వంతో గ్రామ దేవత ఆశీస్సులకై వచ్చేశారు. ప్రజలు వేసిన ప్రతి ఓటు ఒక దీవెనై, గ్రామదేవత ఆశీస్సులు ఒక రక్షై నేడు ఊరంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు స్త్రీ శక్తి రాజకీయాలు అడుగు పెడితేనే సమాజం బాగుపడుతుందని నిరూపిస్తూ ఈ విజయోత్సవ ర్యాలీ అంబరాన్ని తాకుతుంది. ఇది కేవలం విజయం కాదు, మన ఊరి ప్రగతికి వేసిన తొలి అడుగు. జనబలం దైవబలం తోడై సాగుతున్న ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతున్నాము. అభినందనలు. మన మహిళా సర్పంచ్ గారికి అభినందన మందరాలు. చివరిగా గ్రామదేవత ఆశీస్సులు కోరిన తదుపరి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీరు నా వెంబడి నన్ను సపోర్ట్ చేసి మన ఊర్లో గ్రామం మంచిగా అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ నా వెంబడి ప్రతి ఒక్కటి మనము అందరం గట్టిగా పనిచేస్తే మన ఊరి గట్టిగా అభివృద్ధి అవుతుంది అన్నట్టుగా నేను కోరుకుంటున్నాను. వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఫస్ట్ మేము అనుకున్నది ఒకటి ఒక డిప్టీ కావాలని నేను కోరుకున్నది, నేను నెరవేర్చుకోవాలనుకున్నది కూడా ఊరి డెవలప్మెంట్స్ కోసమే. ఊరి డెవలప్మెంట్స్ కోసం ఫస్ట్ పనిచేస్తాను తప్ప నా స్వార్థంగా ఇలాంటి పనులు చేసుకోండి. ఇది అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా సభను అలంకరించినటువంటి గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా వివిధ పార్టీల నుంచి ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు మరియు నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ, మనము గ్రామము కొండనాగల గ్రామం అనేది అందరం కలిసి సమన్వయంతో పనిచేసి ఈరోజు సర్పంచ్గా ఎట్లయితే మన సర్పంచ్గా ఎన్నుకున్నామో మన ఊళ్ళో విషయాలు కూడా అదేవిధంగా సమస్యలు ఎన్నో ఉన్నాయి. మనము వార్డు మెంబర్లకు అందరికీ కూడా ఒకటి చెప్పడం జరిగింది. ఎలక్షన్లో ప్రతి ఇంటికి గడప గడప తిరిగినప్పుడు ఒక డైరీ మెయింటైన్ చేయమని చెప్పినాం వాళ్ళు. ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది, ఏ ఓల్డేజ్ పెన్షన్ కానీ, ఇండ్ల సమస్య కానీ, మన రోడ్డు సమస్య కానీ చాలామంది వార్డు మెంబర్లు డైరీ మెయింటైన్ చేసింది. అది మనం ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే స్టెప్ ఏంటంటే మనకు ఫండ్స్ వచ్చినప్పుడు రాగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని మన సమస్యలు ఉన్న సమస్యలు అన్నీ ఒక్కొక్కటి చూసుకోవాలి. మన ఇప్పుడు సైకిల్ కానీ వీడియో కానీ చూసినప్పుడు టెన్షన్స్ వచ్చినప్పుడు మీరు లిస్ట్ రాసుకున్నారు.
సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు మన ఈ విధంగా ఆదుకుంటూ ఇంకా ఈ గ్రామంలో ఇది మన బీసీ కాలేజీ బీసీ హాస్టల్ కూలనికి అయింది. దానికి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు ఆ బీసీ హాస్టల్ వాళ్ళను స్కూల్లో ఇప్పుడు వీళ్ళ దగ్గర సైదులు చెప్పిండ్రు అన్ని స్కూళ్ళు కానివ్వండి. ఎన్టీఓ గారికి అందరికీ ముందున్న కార్యకర్తలకు గ్రామ పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేడు మన గ్రామం గర్వించే క్షణం. ప్రజల ఆశలు ఆకాంక్షలు సాక్షిగా భారత రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ మన గ్రామ సర్పంచ్గా కాట్రాజు పద్మ గారు బాధ్యతలు స్వీకరించారు. అధికారం అంటే అధికారం చెలాయించడం కాదు, అణగారిన వర్గాల సేవ కోసం దొరికిన అరుదైన అవకాశం అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను గుండెల్లో నింపుకొని ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి పథంలో గ్రామాన్ని నడిపించేందుకు సిద్ధమయ్యారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు. గ్రామంలో నేను ఒకటిగా సూచన సలహాలు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నాను. గ్రామాభివృద్ధిలో సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు ఒకే తాటిపై నడిచినప్పుడే ఆ ఊరు ఆదర్శ గ్రామంగా మారుతుంది. దేశ అభివృద్ధికి గ్రామాలు పట్టుకొమ్మలు లాంటివి అంటారు కదా, మరి ఆ పట్టుకొమ్మ కొండనాగుల గ్రామం దేశానికి ఆదర్శంగా నిలిచే సమయం ఆసనమైంది. కులమత రాజకీయాలు లేని యువత మీ వెన్నంటూ ఉంటే దేశ ప్రగతికి కొండనాగుల గ్రామం ఆదర్శం అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు కొన్ని ముఖ్యమైన సూచనలు: సమన్వయం, టీం వర్క్, సమిష్టి నిర్ణయాలు, వార్డుల పర్యవేక్షణ, వార్డు మెంబర్లు తమ వార్డులోని సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకురావాలి. సర్పంచ్ గారు వాటికి పరిష్కారం తీసుకురావాలి. పారదర్శకత మరియు జవాబుదారీతనం. గ్రామ సభ నిర్వహించి ప్రజల సమస్యలు నేరుగా వినాలి. గ్రామ సభలు కేవలం గ్రామ ప్రజలచే ఎన్నుకోబడ్డ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలకు మాత్రమే అంకితం కాకుండా గ్రామంలోని ప్రజలందరూ, ముఖ్యంగా యువత, ముసలివారు, ఆడవారు మరియు సమాజం పట్ల సరైన అవగాహన కలిగిన వారు గ్రామ సభలో పాల్గొనేలా చూడాలి. ఇలా వీరందరూ ఉంటేనే మన పెద్దలు అనుభవించిన ఒడిదుడుకులు, యువతకు భవిష్యత్తు గురించి ఆలోచనలు, గ్రామాభివృద్ధి అంటే కేవలం సీసీ రోడ్లు, వీధి లైట్లు, సంఘాల చందాలు కాదు, మీరు మేము కాదు, మనమంతా ఒకటే అని ఏకాభిప్రాయం వ్యక్తపరిచిన రోజు ఐకమత్యం ఫలించి గ్రామాభివృద్ధి సిద్ధిస్తుంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కల్పించిన ఈ అవకాశంతో సామాన్యుడి కష్టాన్ని తీరుద్దాం, ఐకమత్యంతో ఆదర్శ గ్రామాన్ని నిర్మిద్దాం. జై హింద్.